నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 6 జూన్ 2026 శనివారం మధ్యాహ్నం ఈరోజు వేసిన ఈ బండి టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.8G ఆటోమేటిక్ 8 సీటర్ డీజిల్ బండి. ఢిల్లీ నెంబర్, ఎన్ఓసి ఇన్వాయిస్ అన్నస్తాయి. మైనస్లు చెప్తా, నస్తే కొంకోరు లేకపోతే లేదు. ముంగటి బంపర్, వెనక బంపర్ రెండు రిపేర్ అయినాయి, స్క్రూల్ ఫిట్టింగ్ ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ మారింది, డిక్కీ గ్లాస్ మారింది. బానెట్ నుంచి డిక్కీ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే. ప్రెజెంట్ రీడింగ్ 97,000 కిలోమీటర్ ఉంది. కస్టమర్ జెన్యూన్ అంటుండు. మీకు ఆర్సీ కార్డు ఇస్తా, షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోరి. 2.8G ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది. బండికి 3 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి. స్టీరింగ్ కంట్రోలర్స్, వాయిస్ కమాండింగ్, క్రూజ్ కంట్రోల్, అలై వీల్స్, ఏబిఎస్, 4 పవర్ విండోస్, పవర్ షేరింగ్, ఫ్రంట్ ఏసీ, సెంట్రల్ ఏసీ, ఆటో క్లైమేట్ రాదు, నార్మల్ ఏసీ ఉంటుంది. కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్, రివర్స్ సెన్సార్స్, రియర్ కెమెరా ఉంటుంది. అవాంటి బేజ్ కలర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్. ఈ బండి కొట్టి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు. 2019 5వ నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 8వ నెలల రిజిస్ట్రేషన్ అయింది. 2034 వరకు బండి జీవితకాలం ఉంటుంది. ఈ బండికి మన దగ్గర పేపర్లకు 2 లక్షల నుంచి 3 లక్షల దాకా ఖర్చు వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద 247 నెంబర్ నాదే, నాకే కాల్ చేయని ఓనర్తో మాట్లాడిస్తా. డీలోకి అయితే 25,000 కమిషన్ తీసుకుంటా. బై రోడ్ బండి రావడానికి బై రోడ్ పంపిస్తా. కంటైనర్లు వేయమంటే కంటైనర్లు వేస్తా సార్. మీరు అక్కడికి వచ్చినాక బండి తీసుకోవాలి. కంటైనర్లో బండి రావడానికి 10 నుంచి 15 రోజులు పడుతుంది. బై రోడ్ బండి రావడానికి 2 నుంచి 3 రోజులు పడుతుంది. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.8G ఆటోమేటిక్ సార్. ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది. ముంగటి బంపర్, వెనక బంపర్ డ్యామేజ్ అయితే స్క్రూలెస్ ఫిట్ వేసిర్రు, అది రిపేర్ కూడా వేసిస్తారు. ఈ హెడ్లైట్ ఇరిగిపోయింది, దీనికి స్క్రూ ఫిట్టింగ్ వేసిర్రు. అప్రాన్లు ఒరిజినల్ ఉన్నాయి. రైట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ వరకు బండ్లు ఎక్కడ ఏపీస్ కూడా రిప్లేస్ లేదు. ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్. ఇంజన్ ఎగ్దమ్ సిల్ ఉంది. బానటేసి మీకు స్క్రూలు, బంపర్లకు చుట్టూ గీతలు ఉన్నాయి సార్. రన్నింగ్ 4 టైర్లు కూడా 50% మాత్రమే ఉన్నాయి. బండికి మిర్రర్ అడ్జస్ట్మెంట్, మిర్రర్ క్లోజింగ్ బటన్ ఉంది. 4 పవర్ విండోస్ వచ్చినాయి. ఆటో గేరు, 3 ఎయిర్ బ్యాగులు వస్తాయి. చాబీ స్టార్ట్, క్రూజ్ కంట్రోల్ ఉంది, వాయిస్ కమాండింగ్ ఉంది, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి. 96,377 కిలోమీటర్ తిరిగింది. లోపల నార్మల్ ఏసీ వస్తుంది సార్. కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. 8 సీటర్ డీజిల్ బండి. ఇంటీరియర్ సీట్ కవర్లు వేయించుకోవాలి సార్. కస్టమర్ సీట్ కవర్లు ఏమి వేయించలేడు. బండ్లో ఏ పీస్ కూడా మారలేదు సార్. పీసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. సెంట్రల్ ఏసీ కానీ ఫ్రంట్ ఏసీ కానీ నార్మల్ ఏసీ వచ్చింది. 2019 ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది. 2034 వరకు బండికి జీవితకాలం ఉంటుంది. ఈ బంపర్ ఇక్కడ క్రాక్ వచ్చింది సార్. ఇగో స్క్రూ ఫిట్ చేసిరు. ఇంట్లో కూడా ఇరిగిపోయింది. ఇది పెయింట్ పడ్డది బంపర్. వెనక ఇప్పి పారేసారు, ఇది వనికి రాదు. డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది, కానీ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ కాదు. డిక్కీ గ్లాస్ మారింది. ఈ బండి మన దగ్గర పేపర్లు అయిన తర్వాత దీనికి 10 లక్షల పైన లోన్ వస్తుంది. 19 బండి కాబట్టి డైరెక్ట్ కస్టమర్ వెహికల్ సార్, డీలర్ది కాదు. ఇప్పుడే అమ్మకానికి వస్తే ఇటే పట్టుకొచ్చి వీడియో చెప్తున్నా. ఇదే కస్టమర్ డీలర్ దగ్గరికి పోతే ఇట్లా ఉండదు. బండి పొజిషన్ చేంజ్ చేస్తాడు, 1 లక్ష రూపాయలు రేట్ ఎక్కువ చెప్తాడు. 8 సీటర్ డీజిల్ బండి, ఓన్ ప్లేట్. మన దగ్గర మళ్ళీ ఓన్ ప్లేట్ అవుతుంది. ఆటోమేటిక్. ఒక్క పీస్ మారలేదు సార్ బండ్లే. కస్టమర్ ధర 13.5 లక్షలు చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. 2019 ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది. 2034 వరకు బండికి జీవితకాలం ఉంటుంది. 2019 ఆగస్టు 11వ తారీఖు నాడు రిజిస్ట్రేషన్ అయింది. 2.8G ఆటోమేటిక్. ఈ బంపర్లు ముంగట బంపర్, వెనక బంపర్ చేంజ్ చేసుకోవాలి సార్. ఈ టైల్ ల్యాంప్ కూడా డ్యామేజ్ ఉంది. ఈ న్యూ బంపర్ వేపిమంటే వేపించిస్తా. 15,000 ఖర్చు వస్తుంది. ఓకే సార్, ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరు, ఓనర్తో మాట్లాడిస్తా. డీలోకి అయితే కమిషన్, ట్రాన్స్పోర్ట్ పైసలు ఇద్దరు. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.